హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. యాదాద్రి భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేసి కేసీఆర్ గారి ఫోటోను నేలకేసి కొట్టినందుకు ఎన్ని గుండెలరా మీకు? కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనా? మా పైన మీరు ఇలాగే దాడులు చేస్తుంటే మేము ప్రతి దాడును ఖచ్చితంగా చేస్తాం. కాంగ్రెస్ గూండాలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక చేశారు. అన్నిటికంటే ముఖ్యం, మొన్న మా పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తారా? ఎన్ని గుండెలరా మీకు? మా కేసీఆర్ గారి ఫోటో తీసుకొని నీళ్ళకేసి కొడతారా? ఎన్ని గుండెలరా మీకు? రేవంత్ కొడతారా అట్లా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఫోటో తీసి నేలకేసి ఎట్లా కొట్టబుద్దయిందయ్యా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీకు సిగ్గనిపించలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే మన తెలంగాణ వచ్చేదా? మనకు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజల్లారా. ఇలా వాస్తవంగా అదే కేసీఆర్ గారు చేయబట్టే కదా ఈ ప్రత్యేకంగా తెలంగాణ అయింది. కాబట్టే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినరు. లేకుంటే చంద్రబాబు నాయుడు బూట్లు నాకుంటా కూర్చునేటోడే కదా. మీరు ఎట్లా చేయబుద్దయిందయ్యా? దేవుడు లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఆ ఫోటో తీసి కిందేసి మీకు ఎట్లా కొట్టబుద్దయిందయ్యా అని నేను అడుగుతా ఉన్నా. ఇది కరెక్టా? తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి మీరు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచన చేయండి. దేవుడు లాంటి కేసీఆర్ గారి చిత్రపటం తీసుకొని నేలకేసి కొట్టొచ్చా? ఇది కరెక్టేనా? ఇవాళ భారతదేశంలోనే తెలంగాణని నంబర్ 1 గా నిలబడిన కేసీఆర్ గారి ఫోటో, తెలంగాణ తెచ్చిన ఫోటో, తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఫోటో కిందేసి కొట్టొచ్చా? ఇలా కేసీఆర్ గారి పేరు లేకుండా చేద్దామని అంటున్నాం. అది సాధ్యమేనా? తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు కాదా? హైదరాబాద్లో సెక్రటేరియట్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ఇలా 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా? 33 కలెక్టరేట్లు కట్టింది కేసీఆర్ గారు కాదా? 33 మెడికల్ కాలేజ్ తెచ్చింది కేసీఆర్ గారు కాదా? యాదగిరిగుట్ట టెంపుల్ని అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతులకి రైతు బంధు వేసింది కేసీఆర్ గారు కాదా? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా కళ్యాణ్ లక్ష్మి 1,116 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? 200 రూపాయల పెన్షన్ ని 2,000 చేసింది కేసీఆర్ గారు కాదా? 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఈ రోజంతా కూడా సరిపోదు. అట్లాంటి కేసీఆర్ గారి చిత్రపటం కిందేసి కొడుతుంటే గుండెల్లో బుల్లెట్ గుచ్చుకున్నట్టు గుచ్చుకుందండి. దాడులు చేస్తుంది మేమా? దాడులు చేస్తుంది వాళ్ళ? తెలంగాణ ప్రజల్లారా, తెలంగాణ సమాజం ఒక్కసారి నా చేతులు జోడించి మరి కోరుతా ఉన్నా, ఒక్కసారి మీరు గమనించండి. మీకు దండం పెడుతున్నా. మీరు ఒక్కసారి ఎవరు దాడులు చేస్తున్నారు, ఎవరు రౌడీజం చేస్తున్నారు, మన తెలంగాణ రాష్ట్రంని ఎవరు నాశనం చేస్తుండ అనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలి అని నా చేతులు జోడించి మరీ మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను. కానీ అదే విధంగా కూడా చెప్తా ఉన్నా, మళ్ళా చెప్తా ఉన్నా, మీరు ఇదే విధంగా మీరు దాడులు చేసుకుంటా పోతుంటే నేను మీకు చెప్తున్నా, డీజీపీ గారు మళ్ళా మీకు చెప్తున్నా, మొన్న చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, మేము చూసుకుంటా ఊరుకోము. మేము కూడా ప్రతి దాడులు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రోడ్ల మీద తిరగనియం. వాళ్ళ ఆఫీసుల మీద కూడా మేము కూడా దాడులు చేస్తాం. మీరు ఆపుకుంటేనా మంచిది. మీరు ఆపకుంటే ఇట్టనే చేస్తే మేము కూడా చేస్తాం. మా మంచితనాన్ని చాతగానితనమని అనుకోకుండా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. డీజీపీ గారికి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు మంచుకుంటే మేము మంచుకుంటాం, మీరు ఇష్టం ఉన్నట్లు చేస్తే మేము కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఏ విధంగా కేసులు పెట్టి మళ్ళా మర్చిపోయినా, మళ్ళీ ఎన్ని పెడుతున్నట్టు అన్ని మర్చిపోతున్నా. మళ్ళా నేను ఇవాళ ఇంటికి వచ్చిన ప్రెస్ మీట్ వచ్చే ముందు మళ్ళా పోలీస్ స్టేషన్ నుంచి నాకు నోటీస్ వచ్చింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏమంటారో నాకు తెలియదు. మళ్ళా నోటీస్ పంపిండు నాకు. 16th రోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి నువ్వు రావాలి, హాజరు కావాలి, ఎంక్వైరీ అట, లొట్టపీస్ అట, కథనట, కార్ఖానట, ఇంట్రాగేషన్. ఇదేంది పై నాకు అర్థం కాదు. అసలు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి నేను పోయింది దేనికి? నా ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ చేస్తుర్రు. ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు బుక్ చేసి మీరు ఎంక్వైరీ చేయండి అని నేను పిటిషన్ ఇవ్వకపోతే ఉల్టా నా మీదనే కేసు పెట్టి రోజు నోటీస్ ఇచ్చి తిప్పుతాము, ఎంక్వైరీ అట కథనట అని ఇస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి మీ పండుగ రోజు కూడా మళ్ళొక్కసారి మీ అందరు కూడా వచ్చి ఇంత ఓపిక కూర్చున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.